గుంటూరు జిల్లా పొన్నూరులోని వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 24 అడుగుల ఎత్తు కలిగిన వీరాంజనేయ స్వామి వారిని సుందరంగా అలంకరించారు. హనుమంతుడు లంకలో ఉన్న సీతమ్మ వారి జాడను ఈ మాసంలోనే కనుగొన్నందున హనుమత్ విశిష్ట పర్వదినంగా ఈ మాసంలో నిర్వహిస్తారని ప్రధాన అర్చకులు శ్రీకృష్ణమాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా హనుమత్ వ్రతాన్ని ఘనంగా జరిపామని దేవస్థాన పాలక మండలి చైర్మన్ గుప్తా తెలిపారు. భక్త మహాశిరారా ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేంచేసినటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజున హనుమత్ వ్రత మహోత్సవం విశేషంగా జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈ రోజున మార్గశిర శుక్లపక్ష త్రయోదశి సందర్భంగా లంకలో సీతమ్మ వారిని దర్శనం చేసుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆ సీతమ్మ వారికి రాముల వారి యొక్క క్షేమ సమాచారాలన్నీ కూడా తెలిపి ఎంతో ఊరటను కలిగించినటువంటి ఇటువంటి రోజున ఆ అమ్మవారికి చనిపోదాం అనుకున్నటువంటి మనిషిని బతికించినటువంటి రోజు అన్నమాట ఈ రోజున. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసంలో శుక్లపక్ష త్రయోదశి రోజున ఈ హనుమత్ వ్రతాన్ని చేసుకుని స్వామి యొక్క అనుగ్రహంతో సకల సిరి సంపదలను కూడా పొందుతారని ఆర్షవచనం. అదే విధంగా మన యొక్క కురుక్షేత్రములో పాండవులు కూడా ఈ స్వామి యొక్క వ్రతాన్ని చేసి ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు. అదే విధంగా పూర్వమున చంద్రవంశములో సోమరుతుడు అనే రాజు తన యొక్క రాజ్యాన్ని పోగొట్టుకుని అడవులు పాలినటువంటి ఆ యొక్క సోమరుతుడు కూడా శీఘ్రముగా ఈ వ్రతాన్ని చేసి స్వామి యొక్క అనుగ్రహంతో మరలా అంతే శీఘ్రముగా కూడా పోయినటువంటి రాజ్యాన్నంతా కూడా పొందినటువంటి రోజు అన్నమాట ఈ రోజున. ఈ రోజు హనుమద్ వ్రతం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి దాకా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దిగ్విజయంగా చేస్తా ఉన్నాం. ఉదయం 4 గంటలకి అభిషేకం, తర్వాత 9 గంటలకు హనుమద్ వ్రతం జంటలతో జరిగింది. తర్వాత 1ంటికి లక్షతమలపాకుల పూజ, తర్వాత సాయంత్రం 7 గంటలకి స్వామివారి ఊరేగింపు ఉంటాయి. శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పొన్నూరుకు సంబంధించి శ్రీ హనుమత్ వ్రతము అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈ హనుమత్ వ్రతం విశేషం ఏమిటంటే, శ్రీరామాయణ కాలంలో హనుమంతులు వారు 7 సముద్రములు వెళ్ళి లంకా నగరంకి వెళ్ళి సీతమ్మ వారిని, పరమ పావని అయిన సీతమ్మ వారిని దర్శించుకొని మార్గశిర మాస శుక్ల త్రయోదశి నాడు సీతమ్మ వారిని దర్శించుకొని రాములు వారి, లక్ష్మణ్ వారి క్షేమ సమాచారం జారవేసినందుకు ఎంతో సంతోషమైన సీతమ్మ వారు, ఓయి హనుమ, ఏ రోజైతే ఈ మార్గశిర శుక్లపక్షం నాడు తదియ నాడు నీ వ్రతం ఆచరించేదరో లేదా వీక్షించేదరో లేదా విన్నచో మీకు అందరికీ శుభం కలుగుజాత అని పరంపావి అయిన సీతమ్మ వారు ఆశీర్వదించున్నారు. ఆ రోజు నుంచి అనాదిగా ఈ క్షేత్రంలో హనుమత్ వ్రతం అనేది ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్ల తది నాడు వైభవంగా జరుగుతున్నది. ఇది దీని స్థల పురాణం. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము, ఆ తర్వాత అలంకారం చేసి ఉదయం 9:30, 10ంటికి స్వామివారి వ్రతము, తర్వాత 12 గంటల నుంచి లక్షతమలపాకు పూజ, సాయంత్రం 7 గంటల నుంచి స్వామివారిది గ్రామోత్సవం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం విశేషం.